మన ఏపీ గవర్నమెంట్ అనేది హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చింది కదండీ! దానికి ఎలా అప్లై చేయాలి? ఏంటి అనేది ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గానీ, దానికన్నా ముందర మన ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేయండి. ఈ లైక్ చేయడం ద్వారా ఇది చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది కదా! సో, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గానీ, ఇది ఏంటి అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది తీసుకుంటున్నారు కదండీ! సో, ఇందులో ఏంటి అంటే మెయిన్‌గా మనకి లబ్ధిదారుని వివరాలనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు అంటే ఇది మహిళకి ఇస్తున్నారు కాబట్టి, లబ్ధిదారుని పేరు దగ్గర మహిళ పేరు అనేది మెన్షన్ చేయాలండి. తర్వాత తండ్రి లేదా భర్త, భార్య పేరు అంటే కొంతమంది ఎవరైనా అంటే వైఫ్ చనిపోయి ఉంటారు కదా! సో, అటువంటి వాళ్ళకి ఏంటి అంటే భార్య పేరు అలాగ మెన్షన్ చేయమనేసి ఇచ్చారు. కానీ ఇది మెయిన్ ఏంటి అంటే లేడీస్‌కే ఇస్తారండి స్కీము. నెక్స్ట్ ఏజ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్టు ఫీమేలా లేకపోతే జెండా అనేది మెన్షన్ చేయాలి. రిలిజియన్ అనేది మెన్షన్ చేయాలి. కులము, ఉపకులము, వృత్తి నెక్స్ట్ ఏంటి అంటే ఆధార్ నెంబర్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లబ్ధిదారుని చిరునామా అనేసి ఇచ్చారు. అంటే ప్రెజెంట్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది అక్కడ ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ లబ్ధిదారుడు తెలుపు రేషన్ కార్డ్ కలిగి ఉన్నారా? అవును అయితే అవునని పెట్టండి. కాదు అయితే కాదని పెట్టండి. కాకపోతే రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ కాబట్టి సో, అవును అన్న వాళ్ళు పెట్టండి. నెక్స్ట్ ఏంటి అంటే రేషన్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ మెన్షన్ చేయాలండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కలిగి ఉన్నారా? అవును అయితే అవును అని, కాదు అయితే కాదు అని పెట్టండి. అవును అని పెడితే ఇంక రాదు కదండీ స్కీమ్ అనేది. ఇన్‌కేస్ మనకి ఓన్ హౌస్ కనుక ఉంటే మాత్రం ఈ స్కీమ్ అనేది అన్‌ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ లబ్ధిదారుని ఇంతకు పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉన్నారా? అంటే ఇంతకన్నా ముందర మనకేమైనా హౌస్ గట్టా గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయిందా లేదా అని అడుగుతున్నారు. ఇన్‌కేస్ శాంక్షన్ అయితే కూడా ఈ స్కీమ్ అనేది మనకి ఇంకా రాదండి. నెక్స్ట్ లబ్ధిదారు ఇంతకు పూర్వము ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇంటి స్థలము కలిగి ఉన్నారా? ఇన్‌కేస్ హౌస్ తాలూకా ప్లేస్ కనుక గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉంటే అది అప్పుడు కూడా మనం ఇనెలిజిబుల్ అండి. నెక్స్ట్ లబ్ధిదారు 2.5 ఎకరాలు మాగాణి భూమి లేదా 5 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నారా? అవును అయితే అవునని పెట్టండి. కాదు అయితే కాదు అని పెట్టండి. నెక్స్ట్ ధృవీకరణ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే మీద తెలిపినవన్నీ కూడా నిజాలే అనేసి మనం ఒప్పుకోవాలనమాట. సో, అక్కడేంటి అంటే లబ్ధిదారుని సంతకం అంటే ఎవరి పేరు మీద అయితే మనం అప్లై చేస్తున్నామో వాళ్ళేంటి అంటే సైన్ అనేది పెట్టాలి. సైన్ అనేది పెట్టేసి ఇది ఏంటి అంటే ఈ అప్లికేషన్ ఫామ్‌ని కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌తో కలిపేసి ఇంకా మనం గ్రామ, వార్డు సచివాలయాల్లో అయితే ఇవ్వాలండి. అది ఎవరికి అంటే డిజిటల్ అసిస్టెంట్ గారికి ఇవ్వాలి. అప్పుడు అతను ఫిల్ చేస్తారనమాట ఆన్‌లైన్‌లో. ఫిల్ చేసిన తర్వాత అది ఇప్పుడు ఎలా ప్రాసెస్ అవుతుందో ఏంటా అనేది చూద్దాం గానీ. ఏంటి అంటే ఇప్పుడు ఆహ్ ఇది కుటుంబంలో ఓకే. లబ్ధిదారుడు నివేశ స్థలం కొనుకు అర్హుడై ఉన్నారా? అంటే ఇప్పుడు ఎవరైతే మన దీన్ని అబ్జర్వ్ చేస్తారు కదా! వాళ్ళు సైన్ పెట్టాలనమాట. మనకు అర్హులం అవునా? కాదా? అనేసి. అలా సైన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం ఫిల్ చేస్తారు అంటే అప్లికేషన్ నంబరు, డేట్ అనేది ఫిల్ చేస్తారండి. అప్లికెంట్ నేము, రిలేషన్ నేము, ఆధార్ నంబరు, రైస్ కార్డ్ నంబరు, విలేజ్ నేము, సెక్రటేరియట్ నేము, అడ్రస్సు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత వీఆర్ఓ గారు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటే సైన్ పెడతారు. తర్వాత ఏంటి అంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తుంది. అతను కూడా పర్ఫెక్ట్‌గా ఉంటే సైన్ పెడతారు. తర్వాత ఇన్‌కేస్ ఏమైనా అందులో మిస్టేక్స్ కనుక ఉంటే వాళ్ళు ఎందువలన ఈ అప్లికేషన్ ఫార్మ్ రిజెక్ట్ అయింది అనేది కూడా మెన్షన్ చేస్తారండి. నెక్స్ట్ ఆర్‌డీఓ గారి దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ జేసీ గారి దగ్గరికి వెళ్తుంది. సో, ఇంకా ఏంటి అంటే ఈ స్కీమ్ తాలూకా డీటెయిల్స్ అనేవి చూద్దాం గానీ, ఇదేంటి అంటే అందరికీ ఇల్లు పథకం అనేది 2025 జాన్యువరిలో అయితే రిలీజ్ అయింది కదండీ! గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు అనేది శాంక్షన్ అవుతూ వస్తుంది. దీనికి ఏంటి అంటే ఇంతవరకు కూడా 70,000కి పైగా దరఖాస్తులనేవి వచ్చాయంటండి మార్చ్ 2025కి.
దీనికి 50,000 నుండి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం కూడా మంజూరు అవుతుందంటండి. నెక్స్ట్ ఏంటి అంటే, కాకపోతే ఈ స్కీమ్ అనేది ఇప్పుడు మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే తీసుకుంటున్నారండి అప్లికేషన్ ఫామ్స్. కానీ ఎక్కడైతే ప్లేస్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ మాత్రమే ప్రజెంట్ తీసుకుంటున్నారు. అంటే గవర్నమెంటు ఇది కూడా చూసుకోవాలి కదా! ఇన్ కేస్ మనం అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని ప్లేస్ కనుక వాళ్ళు చూపించలేకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కదా! సో, ఎక్కడైతే ప్లేస్ అవైలబిలిటీ అనేది ఉంటుందో అక్కడ అప్లికేషన్ ఫామ్స్ అనేవి తీసుకొని ఇవన్నీ కూడా చెక్ చేసి తర్వాత వాళ్ళకేంటి అంటే ఆ ప్లేస్‌ని అయితే ఇస్తున్నారండి శాంక్షన్ అయిన వాళ్ళకి. సో, ఎవరు కూడా ఇదవ్వద్దు. మీరు ఉంటున్న ఏరియాలో ఎప్పుడైతే అక్కడ ప్లేసెస్ గవర్నమెంట్‌కి లభిస్తాయో అప్పుడు ఖచ్చితంగా అయితే అక్కడ తీసుకుంటారు. తీసుకొని మనకి ఇన్ కేస్ మనం క్వాలిఫై అయితే అప్పుడు మనకి కంపల్సరీ కూడా శాంక్షన్ చేస్తారండి. If you like this video, please like the video and subscribe our channel. Thank you.